నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నరసాపురంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి దౌర్జన్యంగా శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారంటూ దళిత వర్గాలు తిరుగుబాటు చేశారు. గతంలో తాము ఏర్పాటు చేసుకున్న రక్షణ కంచెను సైతం తొలగించి ట్రాక్టర్లతో తమ పూర్వీకుల సమాధులను దున్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని దళితులంతా ఏకమై నాగేశ్వరరెడ్డి నిర్మించిన మట్టి కట్టలు ధ్వంసం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శ్మశానం ఉంది మాకు. ఈ శ్మశానానికి అడ్డం చేస్తున్నారు రెడ్డి గారు. రెడ్డి గారు అడ్డం చేస్తుంటే ఇంతకుముందు కరెంటు స్తంభాల గురించి పగ ఒరే మీరు మేము ఐక్యత అయ్యి మీరు బూడ్చుకునేది బూడ్చుకోర్రా అని చెప్పినాడు. చెప్పినాక సరే అని మేము వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చినాం సార్. నెరవేర్చినా కానీ పెళ్లి పేరంటం అన్ని చేసినా కానీ వాళ్ళు మళ్ళీ ఈ పొద్దు కట్టదొబ్బినారు. కట్టదొబ్బింటే మేము దాని గురించి అడ్డం వచ్చి ఇప్పుడు గొడవ జరుగుతుంది కాబట్టి మేము ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోదామని ఇప్పుడు చేసినాం సార్. అది జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని తిట్టిపోయినారు. మాదిగోళ్ళు మాలోళ్ళు ఏం చేస్తారు మీరు, మీదే ఆ స్థలము మాది, మేము కొన్నామన్నారు. అదే శంకరెడ్డి ఇన్నాళ్ళు ఉన్నాడు ఇదే స్థలంలో. మాకు ఒక్క రోజు నుంచి అడ్డం చేయలే. వీళ్ళు కొన్నేళ్ళ నుంచి అడ్డం చేస్తున్నారు. ఎవరు అడ్డం చేసేది? నాగేశ్వరరెడ్డి కొడుకు.